బేటీ బచావో, బేటీ పడావో. నిజమే మరి. ఆ కులంలోనే పుట్టాలని, వివక్షలన్నీ జీవితాంతం శరీరాన్ని కాలుస్తూనే ఉండాలని ఎవరము కోరుకోము కదా. ఎప్పుడో అమ్మ గర్భంలో పిండమై ఒదిగిపోయి బంగారు తల్లులమై కళ్ళు విప్పాం. అందరితో పాటుగా కాకుండా బాల్యంలోనే మన కులగోత్రాల్ని మన ముఖాన ముద్రించి అవమానాల ముళ్ళ కుబుసాల్ని నిలువెల్లా తొడిగించుకుని ప్రత్యేక గురుకులాల్లోనే కులాక్షరాల్ని దిద్దుకున్నాం. తరగతుల మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ 10 మెట్లు ఎక్కామో లేదో ఏ ఆర్థిక సంస్థలో అబ్బాయిల చదువుకు అమ్మాయిల పెళ్లికి ఇతోధికంగా దయతో రుణాలిస్తామని ప్రకటనలతో ఆహ్వానిస్తుంటే ఓటరు హక్కు కన్నా ముందే ముచ్చటగా కళ్యాణ లక్ష్మిలవుతూ షాదీ ముబారక్లు అందుకుంటూ పథకాల పొలుపు తాళ్లను మురిసిపోతూ మెళ్ళో తడుముకుంటున్నాం. ఇక అంతే, గానిగెద్దు జీవితం మొదలు. ఏడాది తిరగకుండానే మరింత ముచ్చట పడుతూ అన్నకిట్లో అయ్యకిట్లో ఉదారంగా ఇస్తున్నారని మరింత మురిసిపోతూ ఒడిలోని పాపని ముద్దాడుతూ అందుకుంటాం. ఇంకాస్త మరి కాస్త లోతుగా జారి సంసార సాగరంలో మునిగీతలు కొడుతూ కొడుతూ ఆ తర్వాత మళ్ళీ మన ముద్దుల బంగారు తల్లులు మనలాగే మళ్ళీ మళ్ళీ చరిత్రలోకి వస్తారు. ఆపై చరిత్ర చర్విత చర్వణం. అంతే తప్ప మన ఆలోచనలు వికసించనివ్వాలని, మన ఆశలు ఆశయాలు మన ఆకాశాల నిండా ఎగరేయటానికి ఒక అవకాశం కలిగించాలని ఏ పాలకుడు తలవడు. ఏ చట్టాలకి రాజముద్రలు పడవు. పేపర్ల నిండా మాత్రమే వెలిగిపోతుంటాయి బేటీ బచావో, బేటీ పడావో. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బేటీ బచావో, బేటీ పడావో అనే కవితను రాసిన వారు శ్రీమతి శీలా సుభద్రాదేవి. కవిత మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలోచిస్తున్నారు కదూ. బేటీ బచావో, బేటీ పడావో నిజంగా అది ఉందా? సమాజాన్ని ఆలోచింపచేయాలనే కవి ప్రయత్నం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.